ఎలక్షన్ కమిషన్ ఇంకా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. రాత్రి 7 గంటలకు ఎదురు చూసి వాయిదా వేశారు రేవంత్. షెడ్యూల్ ప్రకారం ఈ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సింది మీటింగ్. ఎజెండాలో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, పంట ప్రణాళికలు, విభజన సమస్యలు, ఆవిర్భావ దినోత్సవం ఇలా అత్యవసర అంశాలున్నాయంటూ కానీ చర్చించలేకపోయామంటూ రేవంత్ చెప్పారు. ఈసీ పర్మిషన్ కోసం సోమవారం వరకు ఎదురు చూస్తామన్నారు. లేదంటే మంత్రులతో కలిసి ఢిల్లీలో సిఈసిని కలిసేందుకు ఆలోచిస్తున్నామన్నారు. తెలంగాణ కేబినెట్ భేటీకి అంతా సిద్ధం అనుకున్నాం. కానీ ఏ సమయానైనా సరే వీటికి సంబంధించి పర్మిషన్ విషయంలో అసలు ఇచ్చారా లేదా అనే దానికి సంబంధించి వార్త కోసం చూసాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో రాత్రి 7 గంటల వరకు ఎదురు చూశారు పర్మిషన్ వస్తుందేమో అని. కానీ ఆ తర్వాత పర్మిషన్ రాకపోవడంతో వాయిదా వేశారు. యాక్చువల్గా సాయంత్రం 4 గంటలకే ఈ మీటింగ్ ప్రారంభం కావాల్సింది. ఎజెండాలో అయితే మాత్రం కీలకమైన అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీ ఎజెండా ఉంది, ధాన్యం కొనుగోళ్లు, పంట ప్రణాళిక, విభజన సమస్యలు, ఆవిర్భావ దినోత్సవం ఇలా అత్యవసర అంశాలున్నాయి. అయితే వీటిపై చర్చించలేకపోయామన్నారు రేవంత్. ఈసీ పర్మిషన్ కోసం సోమవారం వరకు ఎదురు చూస్తామని, ఒకవేళ పర్మిషన్ అప్పటికి ఇవ్వకపోతే మంత్రులందరితో కలిసి ఢిల్లీ వెళ్లి అక్కడ సిఈసిని కలిసి పర్మిషన్కి సంబంధించి అక్కడ మాట్లాడతామని చెప్పారు.